नमस्ते, मेरा नाम श्रीनिवास राव। मैं SRR एंड CVR गवर्नमेंट जूनियर कॉलेज विजयवाड़ा से हूँ। आज हमारा विषय है तुलसीदास। तुलसीदास के बारे में तुलसीदास గురించి ఈరోజు మనం తెలుసుకుందాం। ఇది మనకి ప్రాచీన పద్య భాగంలోని మొదటి పాఠం। ప్రాచీన పద్య భాగ్, నవీన పద్య భాగ్ అని పద్య భాగాన్ని రెండు రకాలుగా డివైడ్ చేయటం జరిగింది। మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఈ ప్రాచీన పద్య భాగంలోంచి రెండు పద్యాలు వస్తాయి। రెండు పద్యాల్లో నుంచి ఒక పద్యం రాయాల్సి వస్తుంది। చాయిస్ ఒక పద్యం చాయిస్ ఉంటుంది। తులసీదాసులోంచి మనకి ఒక పద్యం వస్తుంది। ఒక పద్యం 8 మార్క్స్కి 1 into 8 మార్క్స్కి ప్లస్ ఇంకా 1 మార్క్ క్వశ్చన్స్ 1 లేదా 2 రావచ్చు। మనకి టోటల్గా 9 మార్క్స్కి ఈ పాఠం, తులసీదాస్ పాఠం 9 మార్క్స్కి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే। సరే, ఇప్పుడు మనం తులసీదాస్ గురించి తెలుసుకుంటే పాఠం పేరు तुलसी के दोहे। तुलसी के दोहे। कवि परिचय। गोस्वामी तुलसीदास राम भक्ति शाखा के प्रतिनिधि कवि है। इनका जन्म संवत 1589 ईस्वी को उत्तर प्रदेश के बांदा जिले के राजापुर में हुआ था। इनके पिता का नाम आत्माराम दुबे और माता का नाम तुलसी देवी था। इनके बचपन का नाम राम बोला था। इनके गुरु नरहरिदास थे। तुलसी की पत्नी रत्नावली थी। पत्नी के उपालंब ने इनको विरागी बनाया। विरागी बनने के बाद इन्होंने खूब भ्रमण किया। तुलसी राम भक्त थे। उनकी भक्ति पद्धति सेव्य सेवक भाव की है। इसे विनय भक्ति अथवा दास्य भक्ति भी कहते हैं। इसमें भक्त अपने को पापी और भगवान को करुणामय और उद्धारक मानता है। इसके अनुसार तुलसीदास मर्यादा पुरुषोत्तम श्री रामचंद्र को अपने रक्षक मानते हैं। भक्ति के द्वारा इन्होंने समाज को नीति मार्ग दिखाया और भारतीय संस्कृति की रक्षा भी की। फर्स्ट प्यारा चूसुకుంటే इसका जन्म చూడండి। సంఖ్యలు చూసుకుంటే మనకి 80ని 80 అంటారు। 81 81, 82, 83, 84, 85, 86, 87, 88, 89, 90, 90 ఇలాగే 81, 81, 82, 83, 84, 84, 85, 86, 87, 88, 89। जन्म 1589 1589 में इसका जन्म हुआ था। ఇవి కూడా నేర్చుకోండి। సంఖ్యలు కూడా మనకి ఇంపార్టెంట్, నేర్చుకొని ఉంటే మంచిది। 82, 83, 84, 85, 86, 87, 88, 89, 90, 91, 91। ఇక అది తర్వాత మనం ఇతని యొక్క జన్మ, तुलसीदास గారి యొక్క జన్మ 1589 में राजापुर गांव में हुआ था। राजापुर गांव में हुआ था। इसके माता पिता का नाम है आत्माराम दुबे और तुलसी थी और इनके गुरु का नाम नरहरिदास। बचपन का नाम है राम बोला।
చిన్నప్పటి పేరు రామ్ బోలా. తులసీదాస్ గారి గురించి ఇంట్రెస్టింగ్ కొన్ని విషయాలు ఉన్నాయి. ఏంటంటే చిన్నప్పుడు మన తులసీదాస్ గారు పుట్టినప్పుడు అందరికీ పళ్ళు లేకుండా పుడతారు, కానీ తులసీదాస్ మాత్రం పళ్ళతో పుట్టడం జరిగింది. ఏంటి అని చెప్పేసి వాళ్ళ యొక్క పండితుల వారికి చూపిస్తే పండితులు ఏం చెప్పారంటే, తులసీదాస్ అయితే గొప్పవాడవుతాడు, లేదంటే ఏమీ ఎందుకు పనికి రాకుండా పోతాడు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ తర్వాతి కాలంలో తులసీదాస్ మనం ఈరోజు కూడా తులసీదాస్ గురించి చెప్పుకుంటున్నామంటే చాలా గొప్ప వ్యక్తి తులసీదాస్. అయితే తులసీదాస్ కా బచ్పన్ కా నామ్ ఏమనుకున్నాం, రామ్ బోలా. అలాగే గురు నరహరిదాస్, పత్ని రత్నావళి. పత్ని అంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే భార్య ఒక్క క్షణం లేకుండా కూడా ఉండలేడు తులసీదాస్. అయితే ఒకసారి ఏం జరిగిందంటే, భార్య వాళ్ళ బ్రదర్ వస్తే పుట్టింటికి వెళుతుంది. పుట్టింటికి వెళ్ళినప్పుడు ఇంటికి వచ్చి చూస్తాడు. ఇంటికి వచ్చి చూస్తే భార్య కనిపించదు. భార్య కనబడకపోయేసరికి ఒకేసారి ఆశ్చర్యానికి గురై ఎక్కడికి వెళ్ళింది అని చెప్పేసి పక్కింట్లో అడుగుతాడు. పక్కింట్లోకి వెళ్ళి అడిగితే పక్కింటి వాళ్ళు చెప్తారు, వాళ్ళ బ్రదర్ వస్తే వాళ్ళ పుట్టింటికి వెళ్ళటం జరిగింది అని. బయట వర్షం జోరుగా పడుతూ ఉంది. వర్షాన్ని కూడా లెక్క చేయకుండా ఒక పెద్ద వాగు వస్తూ ఉన్నా కూడా వాగును దాటి ఈదుకుంటూ వెళ్ళిపోతాడు రత్నావళి దగ్గరికి. రత్నావళి దగ్గరికి వెళ్ళేసరికి రత్నావళి ఆశ్చర్యపోతుంది. ఇంత పెద్ద వర్షంలో రావటం ఎందుకు? ఇంత పెద్ద వర్షాన్ని నేను రేపు వచ్చేసేదాన్ని కదా, నేను చెప్పే వచ్చాను కదా పక్కింట్లో అని చెప్తుంది. సరే, నువ్వు వండకుండా నేను వండలేను కదా, నీకు తెలుసు కదా అని అంటే కోపం వస్తుంది. తులసీదాస్ మీద కోపం వచ్చి చెప్తుంది కదా, ఈ యొక్క మాంసపు శరీరం, ఈ మాంసపు ముద్ద కోసం నీకు ఇంత ఆకర్షణ దేనికి? నన్ను వదిలేసి ఉండలేవా అని చెప్పేసి గట్టిగా చెప్పేసరికి అతనికి ఆ మాటలకి ఏంటంటే ఒక ఎలాంటి సిచ్యువేషన్ అంటే, ఆ పరిస్థితిలో మనకి జ్ఞానోదయం అవుతుంది. ఏంటిది, నేను ఇలా ఉండటం కరెక్ట్ కాదేమో అని చెప్పేసి అప్పటి నుంచి సన్యాసిగా మారి పుస్తకాలు రాయటం స్టార్ట్ చేస్తాడు. 12 పుస్తకాలు రచించడం జరిగింది. రామచరిత్ మానస్, వినయపత్రిక, అలాగే కవితావళి, దోహావళి, బరవై రామాయణ్, कृष्ण गीतावली, ఇలా 12 प्रसिद्ध ग्रंथ लिखे थे तुलसीदास ने. उसमें रामचरितमानस, आज भी रामचरितमानस हर एक घर में दिखाया जाता है. ప్రతి ఒక్కళ్ళింట్లో రామచరితమానస్ బుక్ ఉంటుంది. రాముడి స్టోరీ గురించి, రాముడి యొక్క వ్యక్తిత్వం గురించి వెలుగెత్తి చెప్పింది, రాముడి యొక్క గొప్పతనాన్ని గురించి, విశిష్టతను గురించి చెప్పిన వ్యక్తి తులసీదాస్. రామచరితమానస్లో రాముడి యొక్క గొప్పతనం గురించి చెప్పిన తులసీదాస్ దీన్ని ఏ భాషలో రచించాడంటే అవధి భాషలో రచించాడు. తులసీదాస్ యొక్క భాష బ్రజ్ ఔర్ అవధి. ब्रज और अवधि. इतने ఎక్కడ పుట్టాడంటే राजापुर, बांदा जिले के राजापुर गांव में इसका जन्म हुआ था. बांदा जिले के राजापुर गांव में. और मृत्यु 1600 80 అంటే ఏమనుకున్నాం 80, 80 అంటే ఏమనుకున్నాం 80. 1680 में काशी में हुआ था इनकी मृत्यु. और इसके बचपन का नाम राम बोला था. गुरु नरहरिदास थे और पत्नी रत्नावली. पत्नी के उपालंब ने इनको विरागी बनाया. అంటే వైరాగ్యం వచ్చింది తనకి. వైరాగ్యం వచ్చి మొత్తం వదిలేసి, అంటే తన యొక్క కాన్సన్ట్రేషన్ని డైవర్ట్ చేసుకొని తులసీదాస్ మరి భక్తి వైపు మళ్ళటం జరిగింది. అలాగే తులసీదాస్ ఆ తర్వాత ఖూబ్ భ్రమణ కియా. మొత్తం ఊళ్ళు తిరిగి మొత్తం అక్కడ ప్రదేశాల యొక్క విశిష్టతని తెలుసుకుంటూ చాలా ప్రదేశాలు తిరుగుతాడు. తిరిగి తులసి రామ్ భక్తతే, మన తులసీదాస్ రాముడి యొక్క అచంచలమైన భక్తుడు. శ్రీరాముడు అంటే చాలా భక్తి ప్రపత్తులతో పూజిస్తాడు. ఇతని యొక్క భక్తి పద్ధతి ఏంటంటే సేవ్య సేవక భావ్. ఒక సేవకుడిలాగా దేవుణ్ణి మనం
దేవుడికి మనం సేవకులం అనే విధమైన భక్తి భావం తులसीदासది। అలాగే इसमें भक्ति अपने को पापी और भगवान को करुणामय और उद्धारक मानता है। భగవంతుణ్ణి మనకి సహాయం చేసే వ్యక్తిగా చూపించడం జరుగుతుంది। అలాగే भक्ति के द्वारा इन्होंने समाज को नीति मार्ग दिखाया और भारतीय संस्कृति की रक्षा भी की। తులसीदास ఈ సమాజాన్ని భక్తి వైపు మళ్లించడం ద్వారా రక్షించడం జరిగింది అని చెప్పేసి అంటున్నారు। तुलसी संस्कृत के प्राखंड पंडित थे। ब्रज और अवधी भाषाओं पर भी उनका समान अधिकार था। उनके अधिकांश काव्यों की भाषा अवधी है। रामचरितमानस अवधी भाषा में लिखित महाकाव्य है। रामचरितमानस तुलसी का ही नहीं, हिंदी साहित्य का सर्वश्रेष्ठ महाकाव्य है। इसमें तुलसी ने राम के शक्ति, शील और सौंदर्य से समन्वित आदर्श रूप को प्रस्तुत किया है। तुलसी की अन्य रचनाएं हैं विनय पत्रिका, दोहावली, कवितावली, गीतावली, भरवई रामायण, वैराग्य संदीपिनी और जानकी मंगल आदि। तुलसीदास की मृत्यु संवत 1680 1680 को हुआ था। तुलसीदास సంస్కృతంలో గొప్ప పండితుడు। సంస్కృతమే కాకుండా ब्रज और अवधि दोनों भाषाओं में ज्ञाता थे। మనం చెప్పుకున్నాం రామచరితమానస్ అనే పుస్తకాన్ని అవధి భాషలో రచించడం జరిగింది అని। తన యొక్క భాష ఏంటి? బ్రజ్ ఔర్ అవధి। అలాగే రామచరితమానస్ని అవధి భాషలో రచించడం జరిగింది। రామచరితమానస్ తులసీదాస్కి మాత్రమే కాదు, హిందీ సాహిత్యంలోనే సర్వశ్రేష్ఠ మహాకావ్యే। హిందీ సాహిత్యకి ఇతిహాసంలోనే ఒక గొప్ప మహాకావ్యే రామచరితమానస్। ఇందులో మరి తులసీదాస్ రాముడి యొక్క శక్తిని గురించి, రాముడి యొక్క విశిష్టతను గురించి, రాముడి యొక్క క్యారెక్టర్ని గురించి, రాముడి యొక్క గొప్పతనాన్ని గురించి చెప్పడం జరిగింది తులసీదాస్ గారు। అలాగే మిగిలిన రచనలు ఏంటంటే తులసీదాస్వి వినయ పత్రిక, కవితావళి, దోహావళి, భరవై రామాయణ్, వైరాగ్య సందీపిని और జానకీ మంగల్, పార్వతీ మంగల్ మొదలగునవి। మొత్తం 12 గ్రంథాలు అనుకున్నాం కదా। అలాగే ఇస్కి మృత్యు ఎప్పుడంటే 1680 1680 కాశీ మే హువా థా। మనం దోహే చూసుకుంటే ఎగ్జామ్లో దోహే ఫస్ట్ ఇస్తాడు, లాస్ట్ ఇస్తాడు। ఫస్ట్ ఒక లైన్ కాదు। ఇప్పుడు ఏక్ భరోసో ఏక్ బల్ ఏక్ ఆస్ విశ్వాస్ ఏక్ రామ్ ఘనశ్యామ్ హితచాతక్ తులసీదాస్ అనే పద్యం ఉందనుకోండి। ఆ పద్యం స్టార్టింగ్ ఎలా ఇస్తాడంటే ఏక్ భరోసో డాష్ 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 అని ఇచ్చి చివరిలో చాతక్ తులసీదాస్ చాతక్ తులసీదాస్ అని ఇవ్వడం జరుగుతుంది। అంటే చూడండి, ఇదంతా మనం ఏం చేయాలి? ఫిలప్ చేయాలి। పద్యం రాసినందుకు 2 మార్కులు, పద్యం రాసినందుకు 2 మార్క్స్, కవి పరిచయం రాసినందుకు 2 మార్కులు, భావం రాసినందుకు మిగతా భావం ప్లస్ విశేషత 4 మార్క్స్। మొత్తం ఎన్ని మార్కులు అయ్యాయి? 8 మార్క్స్కి మనకి ఈ పద్యం భావార్థం మొత్తం 8 మార్క్స్కి। ఈ 8 మార్క్స్ని డివైడ్ చేస్తే ఫస్ట్ పద్యం, కవి పరిచయం, భావం, విశేషత 4 మార్క్స్కి। కాబట్టి చిన్న తప్పు కూడా లేకుండా పద్యాన్ని రాయగలిగితే 2 అవుట్ ఆఫ్ 2, కవి పరిచయం, భావం రాస్తే 8 అవుట్ ఆఫ్ 8 మార్క్స్కు మనం గెయిన్ చేసే అవకాశం ఉంటుంది। లాంగ్వేజ్లో ముఖ్యంగా హిందీలో 99 మార్క్స్ చాలా ఈజీగా సంపాదించవచ్చు। అది ఏ విధంగా అనేది మనం తర్వాత క్లాసుల్లో చెప్పుకుందాం। ప్రస్తుతానికి ఈ పాఠం నుంచి మనకు వచ్చే మార్క్స్ ఏంటండి అంటే 8 మార్క్స్ 9 మార్క్స్ వస్తాయి। 8 మార్క్స్కి
పద్యం అలాగే 1 మార్క్కి మనకి 1 మార్క్ క్వశ్చన్స్ వస్తాయి. 1 మార్క్ క్వశ్చన్స్ మనకి 5 పద్య భాగం నుంచి 5 క్వశ్చన్స్ ఇస్తాడు, గద్య భాగం నుంచి 5 క్వశ్చన్స్ ఇస్తారు. 1 మార్క్ క్వశ్చన్స్ 1 చొప్పున. ఇందులో చాయిస్ లేదు, చాయిస్ లేకుండా 1 మార్క్ క్వశ్చన్స్ అన్నమాట. ఆస్ విశ్వాస్ ఏక్ రామ్ ఘనశ్యామ్ హిత్ చాతక తులసీదాస్. చూడండి, ఏక్ భరోసో ఏక్ బల్ ఏక్ ఆస్ విశ్వాస్ ఏక్ రామ్ ఘనశ్యామ్ హిత్ చాతక తులసీదాస్. ఇక్కడ చూస్తే మనకి శ్రీరాముణ్ణి, చాతక పక్షిని, అలాగే తులసీదాస్ని. ఇక్కడ మనకి విశ్వాస్, ఒక భరోసా, విశ్వాస్. శ్రీరాముడి మీద తులసీదాస్కి అచంచలమైన భక్తి, విశ్వాసం. ఈ అచంచలమైన భక్తిని, విశ్వాసాన్ని ఒక ఉదాహరణ ద్వారా చెప్పడం జరిగింది. ఆ ఉదాహరణ ఏంటంటే, చాతక పక్షి గురించి వినే ఉంటారు. చాతక పక్షి అనేది మరి ఎలాంటిదంటే, ఆ యొక్క మేఘాల నుంచి కురిసే వర్షపు బిందువులను మాత్రమే స్వీకరిస్తుంది. తనకి ఎంత దాహం వేసినా కూడా మరి చెరువుల్లో నీళ్లు కానీ వేరే వాటిలో నీళ్లు తాగదు. తాగకుండా అది వర్షపు బిందువుల కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. చాహే ఓ మర్జాయ్, చాతక పక్షి చనిపోయినా కూడా అదేం చేస్తుందంటే, बादलों के ऊपर उसका विश्वास रखती है, बादलों के ऊपर वो इंतज़ार करती रहती है जो पानी कब बरसेगा, बारिश कब होगी, उस बारिश के लिए वो इंतज़ार करते देखती रहती हैं. ఎదురు చూస్తూ ఉంటుంది. ఎదురు చూస్తూ తను మరి వర్షపు నీళ్లు రాగానే ఆ వర్షపు నీళ్లు తాగి దాహం తీర్చుకుంటుంది. తులసీదాస్ ఈ ఉదాహరణ చెప్తూ, చాతక పక్షి గురించి చెప్తూ, నేను కూడా అంటే తులసీదాసునైన నేను కూడా నా యొక్క అచంచలమైన భక్తిని, అచంచలమైన విశ్వాసాన్ని నేను ఎవరి మీద ఉంచుతాను అంటే శ్రీరాముడి మీద. శ్రీరాముడిని నేను అంత ఇదిగా నమ్ముతాను. ఏక్ భరోసో ఏక్ బల్ ఏక్ ఆస్ విశ్వాస్ ఏక్ రామ్ ఘనశ్యామ హిత్ చాతక తులసీదాస్. చాతక పక్షి వలె నేను కూడా, చాతక పక్షి ఏ విధంగా అయితే మేఘాల మీద విశ్వాस रखती है, जैसे ही मैं भी अपने भगवान श्री राम के ऊपर अपना विश्वास रखता हूँ. చూస్తే तुलसीदास कहते हैं कि स्वाति नक्षत्र के बादलों पर विश्वास करता है क्योंकि वही उसका बल है. इसलिए वह स्वाति नक्षत्र के बादलों की प्रतीक्षा करता है. इसी प्रकार वह भी श्री रामचंद्र पर विश्वास करता है, वही उसका बल है. वे उनकी प्रतीक्षा में रहते हैं. इसीलिए तुलसी रूपी चातक के लिए श्री राम जी बादल बन गए हैं. చూసారా ఎంత చక్కగా తులసీదాస్ శ్రీరాముడి మీద ఉన్న భక్తి భావాన్ని చాతక పక్షి ద్వారా వ్యక్తం చేయటం జరిగింది. కాబట్టి పద్యంలో మనకి ఫస్ట్ ఇలా ఇస్తాడు, చాతక్. పద్యం ఇలా ఇచ్చినప్పుడు మనం రాయాల్సింది, పద్యం ఇలా పూర్తిగా ఫిలప్ చేయాల్సి ఉంటుంది. పద్యం పూర్తిగా ఫిలప్ చేసినందుకు 2 మార్క్స్, అలాగే కవి పరిచయానికి 2 మార్కులు, భావానికి 4 మార్కులు. భావం ప్లస్ విశేషత నాలుగిటికి మనకి 8 మార్క్స్ అన్నమాట. నెక్స్ట్ సెకండ్ పద్యం చూస్తే, రామ నామ మణి దీప్ ధరు జీహ దేహరి ద్వార్ తులసి భీతర్ బాహిరవ్ జౌ చాహసి ఉజియార్. మళ్ళీ ఇంకోసారి, రామనామ మణిదీపధరు జీహ దేహరి ద్వార్ తులసి భీతర్ బాహిరవ్ జౌ చాహసి ఉజియార్. ఇందులో తులసీదాస్ చెప్పేది ఏంటంటే, తులసి कहते यदि मनुष्य भीतर
और बाहर दोनों ओर उजाला चाहते हो तो तुम मुख रूपी द्वार की देहली पर राम नाम रूपी मणि दीपक रखना चाहिए. सुनिए జాగ్రత్తగా వినండి. రామనామాన్ని కనుక మన మనస్సుల్లో మన ఇంట్లో మనం ఉంచుకుంటే మణివలే మనం స్వీకరిస్తే రామనామాన్ని, మరి మన ఇంట్లో వెలుగులు మన ఇంట్లో వెలుగులు ఉంటాయి, మన మనసులో ప్రశాంతత ఉంటుంది. అంటే రామనామం అనేది అంత గొప్పది అని తులసీదాస్ గారు చెప్పడం జరిగింది. రామనామ मणि के समान है. जो मणि ये विधंगा आइते उजाला देती है, राम का नाम भी हमारे मन में, हमारे घर में, हमारे राज्य में, हमारे देश में वैसा ही उसका नाम मणि के जैसा उजाला देगा. మణి వలె అది వెలుగుల్ని ప్రసరింపజేస్తుంది అని తులసీదాస్ గారు చాలా చక్కగా చెప్పడం జరిగింది. రామనామ మణి దీపధరు జీహ దేహరి ద్వార్ తులసి భీతర్ బాహిరవ్. లోపల బయట కూడా రామనామాన్ని మనం జపిస్తూ ఉంటే జౌ చాహసి ఉజియార్, ఉజాలా హీ ఉజాలా హై, వెలుగులే వెలుగులు. వెలుగులు అనేవి అంటే మన మనసుల్లో ఉన్న, మన ఇంట్లో ఉన్న కష్టాలు మొత్తం తొలగిపోతాయి. రామనామాన్ని కనుక మనం జపిస్తే మన కష్టాలన్నీ తొలగిపోతాయి అని చెప్పేసి తులసీదాస్ గారి యొక్క ఉద్దేశం. ఇది సెకండ్ పద్యం. సెకండ్ పద్యానికి భావార్థం. तुलसी तुलसी मीठे वचन ते सुख उपजत चहु ओर. वशीकरण यह मंत्र है. చూస్తే तुलसी मीठे वचन तय सुख उपजत चहु ओर. बसीकरण यह मंत्र है परिहर वचन कठोर. मीठे वचन सुख, कठोर वचन दुख. తులసీదాస్ చెప్పడం జరిగింది మీఠే వచన్. మరి మనం ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు మన మాట ఏ విధంగా ఉండాలి అంటే మీఠే, స్వీట్గా ఉండాలి. ఆ రోజుల్లోనే చెప్పడం జరిగింది. ఈరోజు కార్పొరేట్ దిగ్గజాలు మొత్తం, ఈ ప్రైవేట్ సెక్టార్ మొత్తం కూడాను ఇంతలా డెవలప్ అవ్వడానికి ప్రధాన కారణం ఏంటి అంటే మీఠే వచన్, మాట అనేది. చూడండి, ప్రైవేట్ బ్యాంక్స్ కావచ్చు, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, ప్రైవేట్ సెక్టార్లో ఉన్న వ్యక్తులు వాళ్ళ యొక్క మాటలతో మనం వాళ్ళ మాటలతో అట్రాక్ట్ చేస్తారనమాట. అంటే అంత చక్కగా మాట్లాడతారు. అదంతా ఎందుకు, మన ఇంటింటికి వస్తువులు అమ్మడానికి వచ్చే వ్యక్తి ఏ విధంగా మాట్లాడతాడు, మేడం, సార్ అని చాలా రెస్పెక్ట్గా మాట్లాడుతూ తన యొక్క ప్రోడక్ట్ని చూపించి ఆ ప్రోడక్ట్ యొక్క విశేషం చెప్పే ముందు రెస్పెక్ట్ ఉంటుంది. దట్స్ ద మీఠే వచన్. తన యొక్క మాటలు ఎలా ఉంటాయి అంటే ఎదుటి వాళ్ళకి కష్టపెట్టని విధంగా ఉంటాయి. మీఠే వచన్. ఇప్పుడు కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పించేటప్పుడు ఈ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్లో ఉన్న ప్రధానమైన వస్తువు ఏంటి అంటే సాఫ్ట్ స్కిల్స్ నేర్పించేటప్పుడు మాట అనేది ఎలా ఉండాలి, స్వీట్గా ఉండాలి. ఇజ్జత్ కే సాత్ బాత్ కర్నా హోగా. గౌరవపూర్వకంగా మనం ఎదుటివాడి ముందు ఒక ప్రోడక్ట్ని అమ్మడానికి వెళ్ళాం, ఒక పెన్నుని అమ్మడానికి వెళ్ళాం. ఒక పెన్నుని అమ్మడానికి వెళ్ళి ఇదిగో పెన్ను తీసుకో అంటే తీసుకుంటాడా? నో.
అతను ఎలా రియాక్ట్ అవుతాడు? చాలా కోపంగా, ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు అన్నట్టుగా చూస్తాడు. కానీ సార్ ఈ పెన్ చూడండి, ఈ పెన్ని మరి జపాన్ నుంచి తెప్పించాం, లేదా మన ఇండియాలో ఒక స్పెషల్ ప్లేస్ నుంచి తెప్పించాం అని చెప్పి రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడితే సరే ముందు చూద్దామని చెప్పేసి పట్టుకొని చూస్తారు. మనం మాట్లాడే విధానంలో ఉంటుంది ఏదన్నా సరే. తులసి మీఠే వచన్తే సుఖ ఉపజత్ చహు ఓర్, वही बोल रहा है तुलसीदास। क्या बोल रहा है? तुलसी कहते हैं कि मीठे वचन बोलने से सबको अपने वश में कर लेते हैं। మీఠే వచన్, స్వీట్ మంచి మాటలు మాట్లాడితే అందరూ మనకి బంధువులు అవుతారు, అందరూ కూడాను మనవారు అవుతారు. कठोर वचन बोलने से ये सब लोग है ना, ये सब लोग गायब हो जाते, चले जाते हैं। इसलिए हमारे बात कैसी होना चाहिए कि स्वीट होना चाहिए, मधुर होना चाहिए, हमारे बातें मधुर होनी चाहिए। तुलसी कहते हैं कि मीठे वचन बोलने से सबको अपने वश में कर सकते हैं, अर्थात अपनी ओर आकर्षित कर सकते हैं। यह वशीकरण का एक मंत्र भी है। వశీకరణ కా అట్రాక్ట్ చేసే ఒక మంత్రం ఏంటి అంటే మరి మనం మాట్లాడే మాట చాలా చక్కగా స్పష్టంగా మంచిగా ఉండాలి. శత్రుత కభీ భీ పైదా నహీ హోగి, శత్రుత్వం అనేది ఎప్పుడన్నా వస్తుందా? ఇంకా నువ్వు చక్కగా మాట్లాడితే ఎవరైనా శత్రువులు తయారవుతారా? ఎవ్వరు తయారవరు, శత్రువులే ఎవరు నీకు. నువ్వు మాట్లాడే విధానం అనేది చక్కగా ఉండాలి. అలాగే इसलिए बुरे वचन या कठोर वचन को हमेशा के लिए छोड़ देना चाहिए। అందుకే కఠోర్ వచన్, కఠినమైన శబ్దాలు అంటే మనం మాట్లాడే విధానంలో మరి కఠినంగా ఉంటే మరి ఎదుటి వాళ్ళు మనల్ని చాలా తొందరగా ఇష్టపడరు. కాబట్టి తులసీదాస్ ఏం చెప్తున్నాడంటే మధుర్ వచన్ బోల్నీ चाहिए, कठोर वचन को छोड़ देनी चाहिए। बस यही है इसका सारांश और भाव। तुलसी मीठे वचन तय सुख उपजत चहु और बसीकरण यह मंत्र है, परिहर वचन कठोर। काय बाबा काय विषयाल याना 3 मोठी पुयला असेल मग केरो हंगे आज आईकोनी मन नच्चीकोनी खातो 45 मिनट्स आईकोनी कट करना एडिट करना आदल मना आईकोंत सरल मको फरन काम होगन के दाने क्योज मेलगा फोर्थ पद्यों सूधे मन सूधे वचन सूधी सब करतूती, तुलसी सूधी सकल विधि रघुबर प्रेम प्रसूति। सूधे मन सूधे वचन तुलसी सूदी सकल विधि మేడం బుక్ చూసి రాయాలిగా మేము ఫార్వర్డ్ చేసుకుంటూ అంటే కట్ చేసేస్తారు. अच्छा 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 మళ్ళీ చెరిపేసారు ఆయన.
చూడండి. सी सूधे मन सूधे वचन सूधी सब करतूती तुलसी सूधी सकल विधि रघुबर प्रेम प्रसूति. रिपीट वंस अगेन. చూడండి. सूधे मन सूधे वचन सूधी सब करतूती तुलसी सूधी सकल विधि रघुबर प्रेम प्रसूति. తులసీదాస్ ఏమంటున్నాడంటే सूधे मन అంటే सीधा मन होनी चाहिए, सीधी बातें होनी चाहिए. స్ట్రైట్గా మాట్లాడాలి. స్ట్రైట్ అంటే మనసు సరళంగా ఉండాలి. మనసు ఎలా ఉండాలి అంటే కల్మషం లేకుండా ఉండాలి. మనం చేసే ప్రతి పని కల్మషం లేకుండా ఉంటే ఆ ప్రతి పని కూడా అవుతుంది. అతని మీద రఘుబర్ ప్రేమ ప్రసూతి, ఆ రఘుబర్ శ్రీరామచంద్రుడి యొక్క కృపా కటాక్షం ఉంటుంది. सूधे मन होनी चाहिए, सूधे वचन होनी चाहिए, सूधी सब करतूती. हम जो काम करते हैं वो सब कामें, सभी कामें कैसी होनी चाहिए कि सूधे होनी चाहिए, सीधा होनी चाहिए. सीधा होने से हमारा सभी कामें सरल आसान से हो जाएगी. మనం చేసే ప్రతి పని కూడా చాలా ఈజీగా అయిపోతుంది. అదే చెప్తున్నాడు. मन वाणी और कर्म से भगवान का प्रेम सरलता से प्राप्त हो सकता है. మనం ఏదైనా పని చేసేటప్పుడు మరి చెడు ఉద్దేశంతో పని చేస్తే ఆ పనులు చాలా తొందరగా జరగవు. అదే మన మనస్సు, మనం చేసే మాట, మన పని మొత్తం కూడా కల్మషం లేకుండా ఉంటే ఆ పని చక్కగా జరిగిపోతుంది. जिसका मन सरल है, वाणी सरल है और समस्त क्रियाएं सरल है, उसके लिए भगवान श्री रघुनाथ जी के प्रेम को उत्पन्न करने वाली सभी विधियां सरल है. కాబట్టి తులసీదాస్ గారు చెప్పేది ఏంటంటే మనం ఆలోచించే ఆలోచన విధానం, మనం చెప్పే మాట, మనం చేసే పని కూడా సరళ హోనీ చాహియే. అంటే ఎదుటి వాళ్ళని బాధ పెట్టని విధంగా ఉండాలి. सरल हो तो सभी क्रियाएं सरल आसान हो जाएगी. यही बोल रहा है तुलसीदास इस पद्य में. अभी 4 पद्य हो गए हैं और 2 पद्य बाकी हैं. 2 पद्य का और 5वां पद्य देखिए. चरण चोंच लोचन रंगव चलो मराली चाल छीर नीर विवरण समय बक उधरत तेहि काल. चरण चोंच लोचन रंगव चलो मराली चाल छीर नीर विवरण समय बक उधरत तेहि काल. ఇక్కడ చూస్తే मराली जो है ये है हंस. इसका अर्थ है हंस. అలాగే चरण चोंच लोचन रंगव चलो मराली चाल छीर नीर विवरण समय बक उधरत तेहि काल. बक అంటే बगुला और हंस ये दोनों ऐसे ही जैसे दिखाते हैं. రెండు కూడా ఒకేలా కనిపిస్తాయి. హంస అలాగే బగుల, కొంగ రెండు ఒకేలా కనిపిస్తాయి. కానీ కొంగ వేరు, హంస వేరు. హంస యొక్క ప్రాశస్త్యం ఏంటంటే హంసకి పాలు నీళ్లు రెండూ కలిపేసి పెట్టేసినా కూడాను నీళ్లను వదిలేసి పాలను మాత్రమే స్వీకరిస్తుంది. అది మరి హంస యొక్క గొప్పతనం. మరి ఈ బగుల ఉంది చూశారు, బగుల మరి హంస వలె హంస రంగు ఉండి హంస వలె వ్యవహరించినా కూడా హంస అయిపోతుందా? బగుల హంస కాలేదు కదా. కొంగే అవుతుంది, హంసే అవుతుంది. హంస యొక్క విశేషత ఎప్పుడు తెలుస్తుంది అంటే మరి తన యొక్క గొప్పతనం పాలు నీళ్లు కలిపేసినప్పుడు తన యొక్క విశేషత అనేది తెలుస్తుంది. పాలను మాత్రమే స్వీకరించి నీళ్లను వదిలేస్తుంది. అలాగే ఒక చెడ్డవాడిని కూడా ఎప్పుడు గుర్తిస్తామంటే అతని యొక్క చేసే పనులను బట్టి చెడ్డవాడిని మనం గుర్తిస్తాం.
రచయిత మన తులసిదాస్ అదే చెప్తున్నాడు. బగులా చాహే అపనే పైర్ చోంచ్ ఆంఖే ఔర్ రంగ్ లే अपने और चाहे वह हंस की सी चाल चले पर वह हंस नहीं हो सकता. హంస వలె రంగుండి హంస వలె నడిచిన హంస వలె మరి ఉన్నా కూడాను అది హంస కాలేదు. हंस नहीं हो सकता. दूध और पानी को अलग करते समय बगुले को पहचाना जा सकता है. మరి కొంగని ఎక్కడ గుర్తుపడతామండి అంటే పాలు నీళ్లు కలిపేసి పోసినప్పుడు పాలను మాత్రమే తీసుకొని నీళ్లను వదిలేసి చూసారా, ఆ సమయంలో మనం గుర్తుపడతాం ఇది హంస, ఇది కొంగ అని. అలాగే బగులా दूध और पानी को अलग नहीं कर सकता. కొంగ దాన్ని వేరు చేయలేదు. अर्थात दुर्जन और सज्जन एक साथ रहने पर भी व्यवहार के द्वारा दुर्जन का पता लगाता है, पता लग जाता है हमें. దుర్జన్ సజ్జన్ రెండు ఒకే చోట ఉన్నా కూడా మనం అతను చేసే పనులను బట్టి దుర్జన్ ఎవడు, మంచివాడు ఎవడు, చెడ్డవాడు అనేది ఆ వ్యవహార శైలిని బట్టి, ఆ మాట తీరుని బట్టి, మెయిన్ వ్యవహార శైలిని బట్టి మనం గుర్తుపట్టవచ్చు ఎవరు చెడ్డవారు ఎవరు మంచివారు అనేది. ఈ పద్యం ద్వారా మరి తులసీదాస్ చెప్పింది ఏంటంటే ఒక మంచివాడిని ఒక చెడ్డవాడిని ఎలా గుర్తించవచ్చు, ఏ విధంగా అయితే बगुला और हंस और बगुला दोनों के माध्यम से हमें यह उदाहरण दिया गया है. चरण चोंच लोचन रंगव चलव मराली चाल चीर नीर विवरण समय बक उधरत तेहि काल. అది ఈ పద్యానికి భావార్థం.